రవితేజ గారి 'ఇరుముడి' సినిమా ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. సో, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద ఉండడం జరిగింది. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మరి రీచ్ అయిందా లేదా? సినిమా ఎలా ఉంది? మొదటి నుంచి కూడా పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ వరకు కలెక్షన్స్ ఎళ్ళొచ్చు? ఈ సినిమా రివ్యూస్ ఏంటి? ఒకసారి మొత్తం ఎంటైర్‌గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. 'ఇరుముడి' ఏం చెప్తారు సార్ 'ఇరుముడి' గురించి? మీ రివ్యూ ఏంటి? ఇడుముడి కోసం చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా హ్మ్. రవితేజ కెరియర్‌లో హ్మ్. ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్. అంటే ఫస్ట్ నుంచి ఉంది, పాజిటివ్ టాకే ఉంది ఈ సినిమా మీద. హ్మ్. సినిమా ఆడుతుంది ఆ సినిమా చాలా పెద్ద హిట్ అంటున్నారే కానీ ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. హ్మ్. అసలు రాజా ది గ్రేట్ మనం అదే పెద్ద హిట్ అనుకున్నాం ఒకప్పుడు. తర్వాత అంత పెద్ద హిట్ అనేది అసలు ఓపెనింగ్స్ అయితే సి క్లాస్ సెంటర్ కూడా ఎవీ రిటర్న్స్. నేను మార్నింగ్ కలెక్షన్స్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏబిసి మొత్తం టోటల్గా అంటే ఎవరైనా మరి ఏమైనా అనుకుంటే నాకేం తెలియదు కానీ ఈ కలెక్షన్ చూసిన తర్వాత 500 కోట్లు 400 కోట్లు తీసిన సినిమాలు అసలు ఎంత స్లోగా మార్నింగ్ షో స్లోగా మ్యాట్నీ స్లోగా వెళ్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. మార్నింగ్ షో ఫుల్ అయిపోతే మ్యాట్నీ హెవీ ఫాస్ట్. ఓకే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అసలు 500 కోట్లలో సినిమా తీసిన దానికి 20 కోట్లలో వైజాగ్ సినిమా కొనేదానికి 3 కోట్లలో కొనేదానికి అదే రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టింగ్ ఇస్ 200 crores అబోనే కలెక్షన్ చేసేటట్టుంది ఇవాళ మనం చూస్తూ ఉంటే. సీక్లెస్ ఫుల్ అవ్వడం ఏంటి, మ్యాట్నీ ఫుల్ అవ్వడం ఏంటి, పెద్ద పెద్ద సినిమాలు కూడా మార్నింగ్ షో అయితే మ్యాట్నీ కలెక్షన్స్ ఉండవు. అలాంటిది అసలు మామూలుగా లేదు. అంటే ఇండస్ట్రీకి ఇదొక వరం. ఇలాంటి హిట్లు మనకి చాలా అద్భుతంగా వస్తాయి, అరుదుగా వస్తాయి. అద్భుతంగా సినిమా ఇండస్ట్రీ నిలబెట్టింది. ఎందుకంటే వరుసనే మనకి దిష్టిపోయిందో నరదిష్టిపోయిందో తెలియదు కానీ వరుసన అన్ని హిట్లే. విశ్వనాథన్ సన్స్, అంతకుముందు లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, పెద్ది స్టార్ట్ అయింది అప్ టు ఈ సినిమా దాకా హిట్స్ కొట్టుకుంటూనే వస్తున్నాం ఇండస్ట్రీ. ఎగ్జిక్యూటివ్ అనేవాడు హ్యాపీ అంటే ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చాలా చాలా హ్యాపీ, చెప్పలేము. ఆ ఆనందం ఉంది దాంట్లో, మనం చెప్పలేము. ఎందుకంటే థియేటర్లు కలకల్లా ఆడుతున్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి. అందుకే పర్సంటేజ్ సిస్టమా ఈ నాయకులు ఉన్నారు, కొంతమంది నాయకులు మాకు అంతా ఇంత మీ థియేటర్లు మూసేస్తాం. నిన్న కూడా మళ్ళా ఇవాళ తెలంగాణ కొంతమంది ఏమంటారంటే మాకు ఈ రేట్లు పెరిగితే మేము థియేటర్ మూసుకోవాల్సినట్టున్నారు. నేను ఒకటే చెప్తా వాళ్ళకి, మూస్తాం అనకండి. సదాస్తు దేవతలు ఉంటారు పైన, మూస్తా అనకండి, మూసేస్తే అంతే తప్ప చక్కగా నడుస్తుంది ఇండస్ట్రీ. ఆ ప్రకారంగా ఉన్నది. జియో ఏమి ఇచ్చారు, ఎలా ఉండాలి, మనం చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి. పెద్ద సినిమాకి ఏ రేట్ రావాలి, చిన్న సినిమాకి ఏ రేట్ రావాలి. ఎయిర్ కూల్డ్ ఉందా, మీరు మధు పెట్టమని అడిగారు, మధు పెట్టాలి. సినిమాకు మధు పెట్టకపోతే అవదు. మేము థియేటర్కి మా థియేటర్ ఉంది, మేము 1 కోటి రూపాయలు మధు పెడితేనే మాకు థియేటర్ జనాలు వస్తున్నారు. అలాగే అందరూ మధు పెట్టండి, ఎయిర్ కూల్ తీసేయండి, ఏసీ వేయండి, సీట్లు మార్చండి, అన్నీ మార్చండి. మీరు రెంట్లు ఎక్స్ట్రా అడగండి, పర్సంటేజ్ సిస్టమ్ అడగండి, తప్పులేదు. నేను ఈ విషయంలో తెలంగాణ జియో కొంత నేను ఇంకా అబ్జర్వ్ చేశాను. దాంట్లో అన్నీ కూడా మేము ఏదైతే 5వ షో అడిగాం, 5వ షో 2 గంటలకు ఇవ్వాలని అడిగాం. అది 2 గంటలకు అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. 5 షోలో చిన్న సినిమా మస్ట్ అండ్ షూట్ వేయాలని ఉన్నారు. అది చిన్న సినిమా ఏ షో వేస్తారు ఏంటి అనేది ఛాంబర్లో కూడా కూర్చొని మాట్లాడుతాం. చిన్న సినిమా బతకటానికి, అలాగే మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ ఇవ్వటానికి, ఇవన్నీ కూడా చిన్న సినిమా బతకటానికి జియో బాగుంది, పెద్ద సినిమా బతకడానికి జియో బాగుంది. కాకపోతే నాన్ ప్రీమియం కొన్ని సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ ఏంటంటే మీ సిస్టంలో సౌండ్ డాల్బీ ఉంది అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఇంకో సిస్టమ్ ఉందంటే ఇంకో సిస్టమ్ ఉంటుంది, మీకు నాన్ ఏసీ అయితే ఇంకో సిస్టమ్ ఉంటుంది. మీరు పిండి కొలిది రెట్టి, మీరు పెట్టుబడి పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు థియేటర్ 10 కోట్లు పెట్టి కడితే ఒక రెంట్ వస్తుంది, 2 కోట్లు పెట్టి కడితే ఒక రెంట్ వస్తుంది, 100 కోట్లు పెట్టి కడితే ఒక రెంట్ వస్తుంది. తప్పే ఉంది దాంట్లో. అన్నీ ఇప్పుడు సిటీ ఉందండి, సిటీ 500 కోట్ల ప్రాపర్టీ, ఒక రెంట్ వస్తుంది. మీకు బి క్లాస్ ఉంది, ఒక రెంట్ వస్తుంది, సి క్లాస్ ఒక రెంట్ వస్తుంది. గవర్నమెంట్ మాత్రం ఈసారి ఆచితూచి అడిగేసి కొంచెం బాగానే జియో బాగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చిరంజీవి గారు తెచ్చిన జియోలాగా ఉంది.
గతంలో చిరంజీవి గారు ఏ జీవో అయితే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని తెచ్చారో అలాగే ఉంది. ఇదే జీవోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అనుసరించి చిన్నవాడు బతకాలి, పెద్దవాడు బతకాలి, మిడిల్ క్లాసు బతకాలి, ఎగ్జిబ్యూటరు బతకాలి, నిర్మాత బతకాలి, డిస్ట్రిబ్యూటరు బతకాలి అని ఆలోచించండి. కానీ ఒక సామాజిక వర్గానికో ఒక బంధువులకో సినిమాని మీరు ఇష్టం వచ్చిన రేట్లు దారాదత్తం చేయొద్దు. మీరు గొప్ప వాళ్ళ కోసమో, మన కుటుంబం కోసమో, మన వాళ్ళ కోసమో చూస్తే సినిమా చూడవలసింది అందరు ప్రేక్షకులు సినిమా చూడాలి. అది సినిమా నిర్మాతకే దెబ్బ తగులుతుంది, మీకు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్కే దెబ్బ తగులుతుంది, ఎగ్జిబ్యూటర్కే దెబ్బ తగులుతుంది. మాకు థియేటర్కి జనాలు దూరం అయిపోతే మీరు ఇచ్చే రేట్లు వల్ల మాకు ఓటీటీకి అలవాటు పడిపోతే మేము దెబ్బ తినేస్తాం. కనుక దయచేసి ఈ జీవోని అనుసరించండి, పాత జగన్మోహన్ రెడ్డి గారి జీవోని అనుసరించండి. ఆ అనుసరించి జీవో ప్రకారం జీవో ఇవ్వండి. మేమేం అడుగుతున్నాం, అందరూ బాగుండాలి. మల్టీప్లెక్స్లు మేము ఏదైతే అడిగామో ఆ మల్టీప్లెక్స్లు దీంట్లో ఉన్నాయి. అలాగే మల్టీప్లెక్స్లు 25% ఆక్యుపేషన్ ఇస్తే చచ్చిపోయిన ఇండస్ట్రీ సినిమా బతుకుతుంది. చిన్న సినిమాకు ఊపిరి వస్తుంది, చిన్న సినిమాకు ఆయుధం వస్తుంది. అలాగే మీకు టోటల్గా ఏదైతే తక్కువ రేటు ఉందో తక్కువ రేటు సినిమా వెళ్తారు, ఎక్కువ రేటుకి సినిమా వెళ్తారు, పెద్ద సినిమాకి వెళ్తారు, చిన్న సినిమాకి వెళ్తారు. ఇడుమూడి అనేది రేట్లు పెంచలేదు, ఇడుమూడి అనేది అసలు రేట్లు లేవు. మరి ఈ సినిమాలో జనాలు వెళ్తున్నారు అంటే కంటెంట్ బాగుంటే సినిమా చూస్తారు, రేట్లు అందుబాటులో ఉంటే సినిమా చూస్తారు. అన్నిటికీ రేట్లు పెంచడం, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా, క్యూబ్ రాని హీరో నుంచి అన్ని సినిమాల దాకా పాన్ ఇండియా అది కాదు. పాన్ ఇండియా చేయాల్సిన పాన్ ఇండియా చెయ్యాలి, మామూలు సినిమాలు రిలీజ్ చేయాలి, రేటు పెంచవలసిన రేటు పెంచాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు అన్ని పాన్ ఇండియా, నేను పాన్ ఇండియా హీరో, అందరూ పాన్ ఇండియా హీరో అని అనుకుంటారు. కానీ మనం ఏది జడ్జిమెంట్ చేయాలి, ఏది జడ్జిమెంట్ చేయకూడదని మనం కూర్చొని ఆలోచించుకొని చేయాలి తప్ప ఈ నిర్ణయాలు ఎలాగా నాకు తెలిసి జీవోలో కొంచెం చిన్న మార్పులు తప్ప బాగానే ఉందని అంటున్నారు. అదొక్కసారి నేను స్టడీ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి ఛాంబర్లో మా కౌన్సిల్ చైర్మన్, జాయింట్ సెక్రటరీ అందరూ కలిపి ప్రెస్ మీట్ పెట్టి దానికి అందరికీ తెలియజేస్తాము. కనుక ఇడుమూడి సినిమా ఈరోజు రవితేజ గారికి, మైత్రి రవి గారికి, మైత్రి నవీన్ గారికి అందరికీ కూడా కెరియర్లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. మళ్ళీ రాబోదేమో ఇంత పెద్ద హిట్. అసలు 100 మందిలో 100 మంది హిట్టే, యావరేజ్లు కూడా లేవు, సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బాస్టర్. అంటే ఏ సీన్ తీయొచ్చు అంటే ఏ సీను తీయడానికి కావదు, ఏ సీను బాగోదంటే ఏ సీను బాగోడానికి కావదు. ఆ అన్ని సీన్లు మొత్తం ఎండ్ దాకా సినిమా బాగుంది. లాస్ట్ 20 నిమిషాలు ఎరగొట్టేశారు సినిమా అంటున్నారు. అంటే సినిమా మీద అంత సినిమా బాగుంటే పాజిటివ్ టాక్ వస్తే థియేటర్కి రావటానికి ప్రేక్షకుడు ముందుకున్నాడు. ప్రేక్షకుడిని మొప్పించే సబ్జెక్టులు తీసుకురండి, ప్రేక్షకుడిని ఆదరించే సబ్జెక్ట్ తీసుకురండి. మనం ప్రేక్షకుడిని తప్పుగా మాట్లాడొద్దు. ప్రేక్షకుడు సినిమా చూడటానికి థియేటర్లో రెడీగా ఉన్నాడు కనుక మనం థియేటర్లో ముయ్యాల్సిన అవసరం లేదు. దయచేసి కొంతమంది తెలంగాణలో, నేను ఇవాళ కూడా పేపర్ స్టేట్మెంట్ చూసాను, మూసుకోవాల్సి దయచేసి మీ థియేటర్లు మూసుకోవాల్సిన అవసరం లేదు, మనం ముయ్యాల్సిన పని లేదు. కనుక మనం థియేటర్ రన్ చేసుకోవచ్చు. కానీ థియేటర్ పెట్టుబడి పెట్టాలి. సదాస్తు దేవుళ్ళు అనకుండా మూసే అనకుండా మనం సినిమాలు ఆడుతాం అంటే మంచి సినిమాలు హిట్లు వస్తున్నప్పుడు మన కాలు తన్నుకునే అవుతాం తప్ప ఒక్కసారి పెద్ద మనసుతో మళ్ళీ ఆలోచించండి. మూసేస్తాం. మనం సినిమా ఇండస్ట్రీలో సినిమాని మూస్తే తెరవాలంటే ఎంత కష్టమో తెలుసుకోవాలి. కనుక దయచేసి ఇడుమూడి సినిమా చూసి మన కళ్ళు తెరవండి. ఈ 5 సినిమాలు హిట్లతో ఇడుమూడి సినిమా బిగ్గెస్ట్ హిట్తో ఎగ్జిబ్యూటర్ పండగ చేసుకుంటున్నాడు, డిస్ట్రిబ్యూటర్ పండగ చేసుకుంటున్నాడు, ప్రొడ్యూసర్ పండగ చేసుకుంటున్నాడు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అంటే దీంట్లో ఒక లెసన్ ఉంది, మీరు ఒక లెసన్ ఆలోచించాలి. ఈజ్ అ పాన్ ఇండియా అనే ఈ డైరెక్టర్స్, మేము పాన్ ఇండియా 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్న డైరెక్టర్స్ ఒక అనిల్ రావుపూడి గారిని చూడమని చెప్పాను. ఈజ్ ద డైరెక్టర్. అండ్ రవితేజ గారిని చూసి తక్కువలో ఖర్చు పెట్టినా సబ్జెక్ట్ ఉంటే సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ లేకుండా పాన్ ఇండియా అనే ముసుగులో మన ఇష్టం వచ్చినట్టు నిర్మాత డబ్బు ఖర్చు పెట్టేస్తే
సినిమా నిర్మాత రోడ్డు మీద పడతాడు, సినిమా సబ్జెక్ట్ లేకపోతే సినిమా ఆడదు. హీరోయిజం మీద సినిమా ఆడుతుంది తప్ప సబ్జెక్ట్ లేకపోతే సినిమా ఆడదు. ఈ సినిమా మీరు రవితేజ గారి సినిమా చూసుకోండి, మీరు పెద్ద హీరో కంటే ఎక్కువ హెవీ కలెక్షన్స్ వస్తున్నాయి. 400 కోట్లు తీసిన సినిమాకే ఈ కలెక్షన్స్ లేవు. 400 కోట్లు 500 కోట్లు సినిమాలు తీసినట్లుగా ఎంత ఓపెనింగ్స్ లేవు. మీకు మార్నింగ్ షో మ్యాట్ని హెవీ రిటర్న్స్ అండ్ బ్లాక్ బాస్టర్ హిట్ వచ్చిందంటే కంటెంట్ గొప్పది. మనం డబ్బు గొప్పది కాదు, ఖర్చు గొప్పది కాదు, పాన్ ఇండియా గొప్పది కాదు అనేది డైరెక్టర్ తెలుసుకోగలగాలి. అందరూ పెద్ద హీరోలు కూడా తెలుసుకోగలగాలి. ఏ బడ్జెట్లో తీసినా సినిమా హిట్ ఇవ్వాలి, ప్రేక్షకుడికి ఆనందం ఇవ్వాలి. అది ఆ ఆనందంలో ఈ నిర్మాత, ఈ నిర్మాత నేను డైరెక్టర్ ఆ కోవలో చెందినవాడే. అలాగే అనిల్ రావుపూర్ గారు ఆ కోవలో చెందినవారే. ఒకప్పుడు జంజాల గారిని చూసాం, ఈవీవి గారిని చూసాం, ఒకప్పుడు మనం ర్యాలింగ్ నరసింహరావు గారిని చూసాం, ఒకప్పుడు చాలా మంది డైరెక్టర్లు చూసాం, దాసన్ నారాయణరావు గారిని చూసాం, రాఘవేంద్ర గారిని చూసాం. బడ్జెట్లో సినిమాలు తీసి హిట్లు చేసి సూపర్ హిట్లు చేసిన వాళ్ళందరూ. కాబట్టి దయచేసి మీ ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా అర్థం చేసుకోండి. మీరు పాన్ ఇండియా తీయవలసిన సినిమా పాన్ ఇండియా తీయండి, లోకల్ సినిమా తీయాల్సిన లోకల్ తీయండి, బడ్జెట్లో తీయాల్సిన సినిమా బడ్జెట్లో తీయండి, ఎక్కువ ఖర్చులో తీయాల్సిన సినిమా ఎక్కువ ఖర్చులో తీయండి. మీరు రాజమౌళి గారిని నేర్చుకోండి, ఆయన ఎప్పుడు పెద్ద బడ్జెట్లో ఉంటుంది. అందరూ రాజమౌళిలు కారు, అందరూ ఈవీవి సత్యనారాయణ కాదు, రెండు కూడా తెలుసుకోండి. అందరూ ఈవీవి సత్యనారాయణ కాదు, అందరూ రాజమౌళిలు కూడా కాదు. కనుక మనం ఏ తక్కువలో ఎలా తీస్తే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించుకొని, ఇడుముడి మీకు లెసన్, ఇడుముడి అనే సినిమా మీకు లెసన్, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటారని. మన శంకర్ వరప్రసాద్ సినిమా ఏదైతే చిరంజీవి గారి సినిమా ఉందో ఆ సినిమా ఒక లెసన్. ఎందుకంటే 800 కోట్లు కలెక్ట్ చేసింది, ఇది ఎన్ని కలెక్ట్ చేసింది. మీరు 400-500 కోట్లు సినిమాలు తీసిన 800 కలెక్ట్ చేసాయి. మా నార్త్ ఇండియా కొన్ని సినిమాలు ఆడితే కొన్ని సినిమాలు ఆడవు. ఆ రోజు మనం దెబ్బైపోతున్నాం, మనం కష్టపడుతున్నాం. మన తెలుగు వాళ్ళకు మన అభిమానించి హీరోకి వచ్చిన షేర్ అమౌంట్ని మనం ఎక్కడో పాన్ ఇండియాలో నేను రాకపోతే ఆ ఖర్చు కూడా మన మీదే పడుతుంది. కనుక ఇవన్నీ కూడా ఒక్కసారి ఇండస్ట్రీ ఆలోచించాలా, డైరెక్టర్ ఆలోచించాలా, నిర్మాత కూడా ఆలోచించాలి, హీరోలు కూడా ఆలోచించాలని మీ అందరికీ మనవి. ఇస్ ద లెసన్. సూపర్ డూపర్ హిట్ రవితేజ గారికి, మన మైత్రి రవి గారికి, డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.